గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 6 కట్టలు తీసుకున్నాను. నాకు 30 రూపాయలు పడింది. ఇలా ఒక బకెట్లో తీసుకొని నిండా నీళ్ళు పట్టుకొని ఇలా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువ ఇసుక ఉంది గోంగూరలో. సో మనం తినేటప్పుడు పచ్చడిలోకి రాకుండా ఉంటుంది. నీట్గా కడగాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని పండు మిరపకాయలకి ఘాట్లు పెట్టి వేయాలి. ఎందుకంటే చిటపటాన్ని పైన ఎగరవండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేగుతుండగా 1 స్పూన్ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పండు మిరపకాయలు వేగిని అన్నప్పుడు మనం ఇవి వేసేసుకోవాలి. చిటికెడు ఇంగువ, మంచి స్మెల్ వస్తుంది. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా వాష్ చేసిన గోంగూరను వేసేసేయాలి. ఒక 10 మినిట్స్ మూత పెడితే మెత్తగా ఉడికిపోతుంది గోంగూర. గోంగూర ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం రోల్ని శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. మనం ముందుగా వేపిన పండు మిరపకాయలను వేసేసుకోవాలి. చిన్నగా దంచండి. 1 స్పూన్ ఉప్పు, లేకపోతే కళ్ళల్లో పడుతుంది. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కమెంట్ పెట్టండి. 2 వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, గోంగూర వేయకముందే వేసేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మెదగవు. ఇవి ఉడకబెట్టిన గోంగూర, కలుపుతూ దంచండి, చిన్నగా దంచండి. గోంగూర రోటి పచ్చడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది, చద్ది అన్నంలోకైనా బాగుంటుంది, సంగట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా.